ఈ దేశంలో ఉండాలంటే వందే మాతర గీతం పాడాల్సిందేనని, ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను చేత పట్టాల్సిందేనని చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు రాజు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మెదక్ చేగుంట రహదారిపై బస్టాండ్ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సుమారు 1000 మంది విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని స్థానిక తహసీల్దార్ మాలతి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మెదక్ చేగుంట రహదారిపై మానవహారం చేశారు. వందే మాతర గీతంతో పాటు జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ ఈ దేశంలో ఉండాలంటే వందే మాతర గీతాన్ని ఆలపించాలని, ప్రతి భారత పౌరుడు జాతీయ జెండాను చేత పట్టుకోవాలన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి భారతీయుడు తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలో తెలిపే విధంగా భారతదేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నేను బాగున్నా, నా కుటుంబం బాగుందా అనే కాకుండా భారతదేశం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు పోగుల రాజు, బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మూర్తి శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దశరథం, మండల అధ్యక్షులు రవి, బీజేవైఎం నాయకులు మధు, మహేందర్, శివాజీ, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు స్వామి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు శివశంకర్, బీజేపీ నాయకులు శుక్రు నాయక్, భూపాల్, బిఖ్యానాయక్, మహేష్, సత్యనారాయణ, పోచయ్య, గోపాల్ పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక 3-4 రోజుల ముందే చిన్నశంకరంపేట మండల కేంద్రంలో జూనియర్ కళాశాల విద్యార్థులతోని అలాగే మోడల్ కళాశాల విద్యార్థులతోని తిరంగా ర్యాలీ అనేది తీయడం జరిగింది. దీంట్లో హై స్కూల్ విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రతి ఒక్క ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి. ఎవరు ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ జాతి కానీ, ఏ వర్గం కానీ, ఏ పార్టీ కానీ, లింగ భేదం లేకుండా, వయస్సు భేదం లేకుండా ఎవరైనా సరే అక్కడ ప్రధానమంత్రిని స్టార్ట్ చేస్తే గ్రామంలో ఉన్న సామాన్య ప్రజల వరకు కూడా జాతీయ దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం ముఖ్య ఉద్దేశం స్టార్ట్ చెప్పడానికి ఈరోజు తిరంగా ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నేను మన దేశంలో ఉన్న చిన్నశంకరంపేట మండలంలో ఉన్న యువతకు ఒకటి పిలుపునిస్తున్నా. మీరు ఏ పార్టీలోనే ఉండండి, ఎవరితోనైనా తిరగండి, ఏ రాజకీయ నాయకులతోనే తిరగండి, మీరు ఏ వ్యాపారమైనా చేసుకోండి. దేశం కోసం ఆపదస్తే మాత్రం, దేశం కోసం సహాయం చేయాల్సి వస్తే మాత్రం భారతీయులందరూ అన్ని విభేదాలు విడిచిపెట్టి కలిసి కట్టుగా ఒకటి మన దేశం కోసం పోరాడాలి. ఇప్పుడు మన భారతదేశం సరిహద్దులో మన ఆర్మీ జవాన్లు అనేక మంది మన దేశం కోసం ప్రాణాలు విడుస్తూ ఉంటే అది చాలా బాధగా ఘోరంగా ఉంటుంది. కానీ మన ఇక్కడ కొందరు మాత్రం అసలు దేశం పట్ల కానీ మన సమాజం పట్ల కానీ కాస్తంత కూడా కృషి చేయకుండా నేను మంచిగా ఉన్నానా, నా కుటుంబం మంచిగా ఉందా, నా దోస్తులు బంధుమిత్రులు మంచిగా ఉన్నారా అని అంత మాత్రమే చూస్తున్నారు. దేశం అనేది మంచి ఉంటేనే నువ్వు నీ కుటుంబం మంచి ఉంటది. అది తప్ప మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. దయచేసి ఇక్కడ పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారత్ మాతకి జయాన్ని నినాదించాల్సిందే. భారత మాత బానిస సంఖ్యలు తెమ్మడం కోసం అప్పుడు ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు, అసలు భార్యలు వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. మహాత్మా గాంధీ గారు కానీ, మన సుభాష్ చంద్రబోస్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే భగత్ సింగ్ గారు కానీ, ఇంకా ఎంతమంది కానీ ఒకరు ఇద్దరు కాదు, వందల మంది, వేల మంది. కొంతమంది పేరు బయటకు వచ్చిన, కొంతమంది పేరు బయటకు రాకపోవచ్చు. వీర సావర్కర్ లాంటి వారు కూడా ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఈ రోజు మనకు స్వాతంత్రం అనేది వచ్చి ఈ రోజు మన భారతదేశం అనేది ప్రపంచంలో ముందడుగు వేస్తా ఉన్నది. ఈ రోజు మన భారతదేశం ఎన్నో నైపుణ్యాలు సాధిస్తాడు. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రపంచంలోనే మన ప్రతిభ చాటి చెప్పుతూ మన ఇస్రో శాస్త్రవేత్తలను చూస్తే ప్రపంచ దేశాలు మొత్తం నివరిపోతా ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో శాటిలైట్ పంపించాలంటే
30,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు అవుతా ఉంటే మన దగ్గర ఒక 50 కోట్లు 60 కోట్లు పెట్టి శాటిలైట్లను అంతరిక్షానికి పంపిస్తా ఉన్నారు. అంత గొప్ప తెలివి, అంత గొప్ప శక్తి మన భారతీయుల వద్ద, మన శాస్త్రవేత్తల వద్ద ఉన్నది. దానికి మనం అందరం గర్వపడాలి. ఈరోజు భారతదేశం ప్రపంచంలో విశ్వగురువుగా ఎదుగుతా ఉన్నది. ఇది ఓర్వచాలని కొంతమంది, ఇది ఓర్వచాలని కొన్ని అగ్రదేశాలు, కొన్ని విద్యా శక్తుల పేరిట ఈరోజు భారతదేశంలో అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను దయచేసి యువత కానీ ప్రజలందరూ కానీ దండం పెట్టి చెప్తా ఉన్నా, మీరు ఎవరి మాయలో పడద్దు. మనకు దేశం ముఖ్యం, మన కుటుంబం కన్నా దేశం ముఖ్యం. దేశం మంచి ఉంటేనే మనం మంచి ఉంటాం. ఈ వ్యవస్థగా ఎదిగింది, తప్పకుండా వచ్చే 3-4 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా మనం ఎదుగుతాం. భారతదేశం ఇంకా మునుపైతే ప్రపంచాన్ని ఎలా శాసించిందో మనం ఇప్పుడు వచ్చే కొన్ని సంవత్సరాల్లో కూడా 2047 లక్ష్యంగా పెట్టుకొని మన కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నది. దానికోసం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క ఆడబిడ్డ గాని, ప్రతి ఒక్క యువకుడు గాని, అన్ని వర్గాల ప్రజలు గాని మీరందరూ మద్దతు తెలిస్తేనే మనకందరికి సాధ్యమవుతుంది. మన దేశం అనేది విశ్వగురువు అవుతుంది. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే నినాదిస్తూ ఉన్నదో, వికసిత్ భారత్ కోసం సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ కావాల్సిందే. అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ప్రతి ఒక్కరు కలిసి వస్తే తప్పకుండా భారతదేశం అనేది అగ్రగామిగా నిలబడి ప్రపంచాన్ని సాధిస్తారని చెబుతూ, ప్రతి ఒక్కరూ జాతీయత భావజాలాలు పెంపొందించుకుంటూ దేశం కోసం మీరు ఒక రోజులో 24 గంటలు 1 గంట సమయమైనా కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ రోజు ఈ ర్యాలీలో, తిరంగ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి జూనియర్ కళాశాల విద్యార్థులకు, అలాగే మోడల్ కళాశాల విద్యార్థులకు, జూనియర్ కళాశాల యాజమాన్యానికి, అలాగే మన మోడల్ కళాశాల అక్కడ అధ్యాపక బృందానికి